నమస్తే సార్, వెల్కమ్ టు 3TV. సార్, రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మీడియాలో కనిపించడం చూస్తున్నాం. శారీ సినిమాతో మళ్ళీ ఆయన మీడియా ముందుకు కనిపిస్తున్నారు. అసలు ఈ శారీ సినిమా గతంలో ఆయన నేను మళ్ళీ శివ టైపు సినిమాలు తప్ప ఇక వేరే సినిమాలు చేయను అని కామెంట్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ శారీ సినిమా అనేది తీశాడు ఇప్పుడు ఆయన. మరి ఈ శారీ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. మరి ఈ సినిమాపై మీ కామెంట్ ఏంటి? అసలు ఆర్జీవి మారిపోయాడంటారా లేదా? అంటే ఆర్జీవి మారిపోయానని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మారిపోయిన తర్వాత నన్ను మళ్ళీ మరో శివ టైం డైరెక్టర్ని చూస్తారు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక శారీ సినిమాకి సంబంధించి అంటే ఇప్పటికే దాని మీద వచ్చినటువంటి కామెంట్స్ కానీ ఒపీనియన్స్ కానీ చూస్తే కనుక ఇది శారీ సినిమా కాదు, స్కేరీ సినిమా, అంటే భయపడాల్సినటువంటి సినిమా అంటూ, అంటే ప్రేక్షకులు భయపడాల్సినటువంటి సినిమా అనేటటువంటి కామెంట్స్ వస్తున్నాయి. నేనైతే చూడలేదు. అంటే రామ్ గోపాల్ వర్మని నమ్ముకుని 3 గంటలు టైం వేస్ట్ చేసి వెళ్ళి కూర్చుని చూసి దాని మీద కామెంట్ చేసే అంత ఓపిక కానీ, లేదంటే అంత శ్రద్ధ కానీ, అంత ఇంట్రెస్ట్ కానీ మనకి, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అతని యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో మార్చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సారీ సినిమా కూడా ఆయన నేరుగా డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి, శిష్యుడికి ఇచ్చి ఆయన భాగస్వామిగా ఉంటూ చేశాడు. కానీ మొత్తం కథ కానీ మొత్తం అతని ఐడియాలజీ, మొత్తం సినిమా అంటే రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన ఐడియాలజీ, రామ్ గోపాల్ వర్మ పికప్పే. ఒక అమ్మాయి చీర కట్టుకున్న, మలయాళంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇన్స్టా రీల్స్లోనే ఎక్కడో చీర కట్టుకున్నటువంటి ఉదంతాన్ని చూసి ఆమెలో ఉండేటటువంటి అప్పీలింగ్, అంటే ఎరోటిక్, అంటే రెచ్చగొట్టే తీరులో కనిపించేటటువంటి ఆ చీరలోని సొగసుల్ని ప్రేక్షకుల ముందు పెడితే ఎన్కాష్ చేసుకోవచ్చు అనేటటువంటి ధోరణితోటి ఆమెతో సంప్రదించి ఒక చీరనే నేపథ్యంగా పెడుతూ సినిమా తీస్తూ అది సక్సెస్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రివ్యూస్ చూస్తే కనుక ఆ ప్రయత్నంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. శారీలో అందాలను అమ్మాయిని చూపించగలిగారు, కానీ రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ ఏదైతే ఉందో ఆయన అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్స్పోజింగ్ చేసేటటువంటి తరహాలో, ఎరోటిక్గా రెచ్చగొట్టే తరహాలో చూపిస్తూ ఉంటారు. అతనిలో కూడా జిఎస్టీ అంటే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అని ఒక సినిమా తీసి హాలీవుడ్ మహిళతోటి మామూలుగా రిలీజ్ చేయడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో యూట్యూబ్లో రకరకాల రూపాల్లో చేశాడు. అది అతనికి ప్రచారం అనేది. అయితే రామ్ గోపాల్ వర్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మేకింగ్ టెక్నిక్ అతనికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అతను ఒక ఐస్ క్రీమ్ అనేటటువంటి సబ్జెక్ట్ని పెట్టి చూపించగలడు. ఒక పాదాలు, మంచులక్ష్మి సంబంధించినటువంటి పాదాలను తీసుకుని కూడా, అంటే ఆ టెక్నిక్ అనేటటువంటిది, స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేటటువంటిది రామ్ గోపాల్ వర్మలో గొప్పతనం. అయితే అతని కథ కానీ, ఇప్పుడు చెప్పే కథనాల విషయాల్లో కానీ అవి చాలా లోపించాయి. శివ లాంటి బిగింపు ఇటువంటి లేనటువంటి పరిస్థితులకు వచ్చేసాడు కనుక గడిచిన చాలా కాలంగా, ఇప్పుడే కాదు 5-6 ఏళ్ళుగా కూడా ఆయనకి సంబంధించిన సినిమాలు సాధారణ ప్రేక్షకులు వెళ్ళే పరిస్థితి లేదు. కేవలము ఈ ఇటీవల కాలం వరకు అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండడం, తర్వాత ఈయన ముఖ్యంగా ఈయన సినిమాల మీద వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈయనకి వాళ్ళ పెద్ద ప్రాజెక్టులు ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రచారానికి సంబంధించి యాత్ర 2 అలాంటి సినిమాలు తీసుకున్నారు వాళ్ళ పార్టీ ఇమేజ్కి సంబంధించి. ఈయన తనంతట తాను ఈ నిరంతరము అటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ టార్గెట్ చేస్తూ ఈయన ఇంటర్వ్యూల ద్వారా, ట్వీట్ల ద్వారా చేసే ప్రచారం వాళ్ళకి, నిజానికి ఈయన ఇచ్చేటటువంటి ప్రచారమే వాళ్ళకి కావాలి. ఈయన తీసే క్రియేటివ్ మేకింగ్ తోటి తీసే సినిమాల మీద వైఎస్ఆర్సీపీకి కూడా ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇతనికి వాళ్ళకు పెట్టుబడులు కూడా పెట్టలేదు. ఇతను వ్యూహం అంటూ రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడే ఒక సినిమా తీసి మళ్ళీ బేరం పెట్టుకుంటే వాళ్ళు రిలీజ్ చేయడానికి కానీ ఇష్టపడకుండా ఫైబర్ నెట్, ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫైబర్ నెట్లో ఒక్క వ్యూకి 1000 రూపాయలు ఇస్తామని అలా కుదుర్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా నిజానికి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినాయి. అటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఫైబర్ నెట్లో ఉచితంగా సినిమా పెట్టినా కూడా ఎవరు చూడలేదు, వేల మంది కూడా చూడలేదు. అంటే అంత ఫెయిల్యూర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ అక్కడ ప్రభుత్వాలు మారిపోయినాయి, కేసులు నడుస్తున్నాయి. ఇంకా ఇతను సినిమాలు రిలీజ్ చేసి థియేటర్లో రిలీజ్ చేసేటటువంటి పరిస్థితులు కానీ, పెద్ద ఎత్తున ఎవరు డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇప్పుడు కూడా రిలీజ్ అయినవన్నీ కూడా పెట్టుబడులు పెట్టి ఆ థియేటర్లను లీజుకు తీసుకుని రిలీజ్ చేయడమే తప్ప డిస్ట్రిబ్యూటర్లు కానీ, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఈయన సినిమాలు తీసుకునే పరిస్థితి లేదు. దీంట్లో నుంచి బయటపడడానికే మీరు చెప్పారు మారిపోయాను, నన్ను మళ్ళీ శివ చూస్తారంటల్లో
ఒక ఒక క్షమాపణ చెప్తున్నాను, అసలు నిజానికి అతను ప్రేక్షకులు ఎవరు, నాకు నేను తీసింది వాళ్ళు చూడాలి, నాకు నచ్చింది నేను తెస్తాను అంటూ ప్రేక్షకులు అనేటటువంటి వాళ్ళని పూచుకు పుల్లపాటి విలువ కూడా ఇవ్వకుండా నాకు నచ్చింది నేను తీస్తాను అనే ధోరణి ఉన్న వ్యక్తి మార్కెటింగ్లో కానీ బిజినెస్ పరంగా కానీ పొలిటికల్గా కానీ తన తీవ్రమైన దెబ్బతింటంతో మళ్ళీ తన సినిమాల్ని ఇంకా క్షమాపణ ద్వారా అంటే పశ్చాత్తాపడుతున్నాడు అంటూ పాత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకుని ఒక 2% ప్రజల్లో మార్పు వచ్చినా తను నమ్మిన తన సినిమాలకి మార్కెట్ పెరుగుతుందనే వ్యూహంతో ఎత్తుకుని ఉండొచ్చు. అంతేకాకుండా ఈయన తీసిన సినిమాలు చూసామన్నీ వ్యక్తుల మీద అంటే డబ్బులు చేసుకోవడానికి కొండ అని అదని తర్వాత రంగా మీద రకరకాల అంటే ఇదంతా కూడా ఎప్పటికప్పుడు రోజువారీ వ్యవహారం కింద ఈ 2 నెలలకి నాకు ఒక 4 కోట్లు కావాలి, ఒక సినిమా ఎవరో ఒకరిని పట్టుకుందాం తీద్దాం, ఇది కూడా లేదు. ఇప్పుడు ఎవరు తీయించుకునే వాళ్ళు కూడా ముందు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో అవుట్డేటెడ్ అయిపోవడం, తర్వాత తను డైరెక్ట్ చేస్తే ఎవరు చూసే పరిస్థితి లేదు, థియేటర్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు. దీని అన్నిటి నేపథ్యం నుంచి బయటపడడానికి ఒక సైకలాజికల్ ట్రాప్ ప్రేక్షకుల మీద కానీ ప్రజల మీద కానీ అటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కానీ నేను మారిపోయాను నన్ను వదిలేయండి ఇండైరెక్ట్గా అనేటువంటి ఇప్పటికే కేసులు కూడా ఉన్నాయి. ఫైబర్ నెట్కి సంబంధించి ఈయనకి ఎక్కువ మొత్తంలో చెల్లించారు, 1000 మంది కూడా చూడండి సినిమాకి కొన్ని కోట్లలో చెల్లించారు అనేది. అంతకుముందు ఈయన చేసిన ట్వీట్ల మీద కేసులు కొన్ని ఉన్నాయి, వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు, నారా లోకేష్, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయితే ఫైనాన్షియల్ డబ్బులు అనేటటువంటి పెద్ద విషయం కాదు కానీ వస్తాయి, కానీ ఇతనికి మార్కెట్ అయితే పూర్తిగా సినిమా మార్కెట్ అయితే కోల్పోయాడు. ఇప్పుడు గతంలో లాగా ఒకప్పుడు 90s లో ఫ్యాన్స్ బాగా ఉండేవాళ్ళు చాలా, అంటే మేకింగ్ విషయంలో ఇతను తీసిన సినిమాలు చూస్తే కొన్ని మనం ఇప్పుడు ఉదాహరణకి కేవలం శివే కాదు, క్షణక్షణం కానీ ఒక చిన్న సబ్జెక్ట్ని తీసుకుని క్షణక్షణం కానీ పాటలు మేకింగ్ కానీ, తర్వాత చూస్తే కనుక హిందీలో కంపెనీ కానీ, సర్కార్ రాజ్, అమితాబ్ బచ్చన్ లాంటి సంబంధించినటువంటి స్టార్స్ తోటి కానీ చాలా అద్భుతమైనటువంటి సినిమాలు. గాయం సినిమాలో అయితే ఒక వాస్తవికమైనటువంటి వాతావరణాన్ని అంటే సినిమాకి కథ ఎక్కడి నుంచైనా తీసుకుంటాడు ఆయన, ఒక పాయింట్ తీసుకుని కూడా కథ అల్లగలరు, మేకింగ్ చేయగలరు. కానీ దాన్ని పాత సినిమాని కూడా కొత్తగా తీర్చిదిద్దగలిగిన స్థాయి ఉన్నటువంటి డైరెక్టర్. స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా గొప్ప మేకింగ్, హై లెవెల్ టెక్నీషియన్. కానీ తన ధోరణి ట్రెండ్ మారిపోవడం, తన ధోరణి వదులుకోకపోవడము, తర్వాత ఏం తీసినా సరే జనం చూస్తారనుకోవడం, తన ఆలోచనలకే పెద్దపీట వేయడం, వీటన్నిటితోటి బాగా దెబ్బతిన్నాడు. ఇప్పుడేమో మొన్నటి వరకు అయితే కనీసం ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో 4 రాళ్ళు వేసి ట్వీట్లు చేసి ఆ ప్రచారంలో ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, ఇప్పుడు ఎవరి మీద ట్వీట్లు చేసే పరిస్థితి కూడా లేదు, కేసులు పెడతారు. అందువల్ల ఇంకా క్షమాపణ చెప్పడం కానీ, నేను మారిపోయాను, నా సినిమాలు చూడండి, మళ్ళీ శివాన్ని మీకు చూపిస్తానడం కానీ, ఈసారి మళ్ళీ అదే సమయంలో అలా చెబుతున్న వ్యక్తే మళ్ళీ తన ధోరణిలోనే సారీ సినిమా తీశాడు అనేది అర్థమవుతుంది. అతను మారడం అనేది ఈజీ ఏం కాదు. అతను ట్రెండ్ అంటే కొన్ని గడిచినటువంటి 15-20 ఏళ్ళుగా అతని ధోరణి అనేటటువంటి సైకలాజికల్గా అతను ఒక ధోరణికి వచ్చేసాడు. ఆ ధోరణిలోనే ఇప్పుడు శారీ ఎంపిక కూడా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు శారీని నిజానికి ఆ విజువల్స్ కానీ తర్వాత ఆ పబ్లిసిటీ కానీ చూసి కొంతమంది వెళ్ళారు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా. కానీ ఏ రకంగానూ కూడా ఆ ట్రేడ్ మార్క్ కనిపించట్లేదు. అతను మార్పుకి సంబంధించి కానీ ఒక హృద్యమైనటువంటి విషయం కానీ ఏం కనిపించేటట్టు విధంగా చెప్పలేకపోతున్నాడు అనే ధోరణే వ్యక్తమవుతుంది. అందువల్ల రామ్ గోపాల్ వర్మ ఏంటంటే ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఎదురు చూసాం. ఇదివరకు రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే ప్రేక్షకుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. రాజకీయ వివాదాలు ఇవన్నీ కూడా అతనిలో ఉండేటటువంటి, ఇప్పుడు మనం అతని నుంచి ఒక సీనియర్ టెక్నీషియన్ కానీ గతంలో ఉండేటటువంటి రామ్ గోపాల్ వర్మ కానీ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది.